నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తారు హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిని పాటించారని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక ఎందుకు మాట మార్చిందని ప్రశ్నించారు. గ్రూప్ 2, 3 పోస్టు సైతం పెంచి నిరుద్యోగులకు అండగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టిని కోరారు హరీష్ రావు. 100 గ్రూప్ 1లో ఇవ్వాలి. గౌరవనీయులు మీరు సిఎల్పి నాయకులుగా ఇక్కడ ఉండి 1:100 ఇస్తే తప్పేంది, మీరు ఇవ్వాలి ఆనాడు భట్టి గారు మమ్మల్ని ఇక్కడి నుంచి ప్రశ్నించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మేము రివ్యూ చేసి ఇద్దామని కూడా అనుకున్నాం. కానీ అంతలో ఎలక్షన్ కోడ్ రావడం, పరీక్ష క్యాన్సిల్ కావడం, పేపర్ లీక్ కావడంతో ఇష్యూ మొదటికి వచ్చింది. మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ లీగల్ సమస్యలు వస్తాయి, ఇవ్వకూడదు, ఇది దీనివల్ల మొదటికే మోసం వస్తుంది అని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మన రాష్ట్రంలోనే ఒక 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తేదలుచుకున్న అధ్యక్ష. గతంలో 2005 సంవత్సరంలో ఇదే అసెంబ్లీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చేసిండ్రు. మనకు ఎలాంటి లీగల్ ఇష్యూ రాలేదు. నంబర్ 2, కేరళ రాష్ట్రంలో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలు విద్యార్థులు కొడితే 1:75 చేసిండ్రు, ఎటువంటి సమస్య రాలేదు. మన పక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్లో కూడా అక్కడ కూడా ఇట్లాంటి డిమాండ్ వస్తే 1:100కు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెంచి పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల మనం బేసిజాలకు పోయి పట్టింపులకు పోయి నిరుద్యోగ యువకుల ఆశల మీద నీళ్లు జల్లకండి. ఆనాడు అడిగే స్టేజ్లో ఉన్నారు, ఇవాళ చేయగలిగే స్టేజ్లో ఉన్నారు. దయచేసి అది చేయండి. గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు, దాన్ని 2,000 చేస్తామన్నారు. గ్రూప్ 3 3,000 చేస్తామన్నారు. నిరుద్యోగ యువకులను బస్సు యాత్రలు పెట్టి ఆనాడు ప్రభుత్వం చేస్తలేదు, మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళని ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. అట్లే గ్రూప్ 1లో కూడా 2008లో మొదలు 129 పోస్టులు ఇచ్చి తర్వాత 72 కలిపి 201 పోస్టులు రిక్రూట్ చేసినారు. ఆ జీవోలు కానీ ఆర్డర్స్ కానీ నిర్ణయాలన్నీ మీకు పంపిస్తా చూడండి. ఇక్కడ 3 విషయాలు కూడా సాధ్యమయ్యేటువంటివే, మీరు అడిగినటువంటివే, మీరు మాట ఇచ్చినటువంటివే. దయచేసి 1:100 చేయండి. గ్రూప్ 2 2,000 పెంచండి. గ్రూప్ 3కు 3,000 పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజల్లో మీకే మంచి పేరు వస్తుంది. లేకపోతే నిరుద్యోగ యువకులను వాడుకొని వదిలేసిండ్రు, మోసం చేసిండ్రు అనేటువంటి అపప్రద మీ ప్రభుత్వానికే వస్తుంది.